వాడుని ఆయన అంటే తొలగించలేదు అనుకుందాం, కానీ ఆయనే చనిపోకపోతే గనక రాజకీయం ఎట్లా ఉండేదా? రంగానే అతనే కనుక చనిపోకపోతే రాజకీయం ఎట్లా ఉండేదా? వన్ సైడెడ్ పాలిటిక్స్ నడిచేదా? లేదు కదా. ఇప్పుడు ఇతనికి చాలా ప్రమాదకరమైంది. నాకు నిన్న అనిపించింది, సరే జైలు దగ్గరికి కదా ఏమోలే వీళ్ళు ఏమన్నా సరిగ్గా వద్దనుకున్నారో ఏంటోలే అనుకున్నా. ఇవాళ కూడా చూశాక నాకు అర్థమైంది ఏంటంటే జగన్ని జనంలోకి వదిలేస్తారు, జగన్కి జనంలోకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆ వెళ్ళనీయకుండా ప్రయత్నించడం వీళ్ళ వల్ల కావట్లేదు కాబట్టి స్వయంగా జగన్కి సంబంధించి ఇక అతని సావేదో అతను చావడం. ఇప్పుడు అదే గనక తను గనక మనుషుల్ని తెచ్చుకున్నాడు అనుకోండి, తన సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైనా పెట్టుకుని ఒక 50 మందితో కంట్రోల్ చేశాడు అనుకోండి, అదిగో చూసారా ఆనాడు పరదాలే ఈనాడు ఇదే, తన వాళ్ళనే దగ్గరికి రానియడు అని చెప్తారు. మరి అదే చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేటప్పటికి చుట్టూతో ఒక సిస్టమ్ ఉంటుంది. ఎక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ దగ్గరికైనా అంతే సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు చుట్టూతో జాగ్రత్తగా పెడుతున్నారుగా, ఇదివరకు కూడా జగన్ ఉన్నప్పుడు కూడా పెట్టాడుగా, లోకేష్ కూడా పెట్టారు కదా. లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు కూడా చుట్టూతో సెక్యూరిటీ పెట్టారు కదా, మీద పడిపోకుండా చూశారు కదా. ప్రతిపక్షంలోనే కదా ఉంది అప్పుడు లోకేష్. కానీ వాళ్ళందరికీ లేని జగన్కి మాత్రం మనుషులు దూరం పెడతాడనేటువంటి ఒక ఎకో సిస్టమ్ ప్రచారం చేశారు, ప్రజలు అది నమ్మారు అతన్ని, దానికి తగ్గట్టుగా నడిచింది. ఇప్పుడు సేమ్. కాకపోతే ఇప్పుడు జగన్కి సంబంధించినంత వరకు